సో ఇందాకలా మనం వాకింగ్ చేస్తే మంచిదని అని తెలుసుకున్నాం కదా. వాకింగ్ ఒకటే చేస్తే మనకి ఫ్యాట్ లాస్ కంప్లీట్గా అవుతుందా అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వాకింగ్ ఒకటే చేస్తే ఫ్యాట్ లాస్ అయితే అవ్వదు. వాకింగ్ కన్నా ముఖ్యమైనవి ఏంటంటే క్యాలరీ డెఫిసిట్లో ఉండడం, స్ట్రెంత్ ట్రైనింగ్ కానీ లేదంటే రెసిస్టెంట్ ట్రైనింగ్ కానీ. స్ట్రెంత్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ ఒక జిమ్ చేయడం, రెసిస్టెంట్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే యోగా లాంటివి చేయడం. ఆ రెంట్లో ఏదో ఒకటి చేయాలి. దాంతోపాటు ప్రాపర్ న్యూట్రిషన్, అన్నిటికన్నా ముఖ్యది ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ తినడం. మీరు క్యాలరీ డెఫిసిట్ కేవలం ఉంటాకని చెప్పి తక్కువ తింటూ జంక్, తక్కువ క్యాలరీస్ వచ్చే జంక్ తిన్నా సరే మీకు హెల్ప్ అవుతుంది. న్యూట్రిషియస్ ఫుడ్ క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. అండ్ ప్రాపర్ స్లీప్ అండ్ రికవరీ, ఇవన్నిటితో పాటు వాకింగ్ చేస్తే అప్పుడు మీరు అనుకున్న రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఎటువంటి వాకింగ్ చేస్తే మీకు వస్తుంది అంటే, ఓకేనా ట్రెడ్మిల్ కనుక ఉంటే ఇంక్లైన్ వాక్ చేయొచ్చు, లేదంటే ఇంక్లైన్గా ఉండే అంటే కొంచెం అప్ హిల్లో ఉన్న రోడ్ అలాంటివి చేయొచ్చు. లేదంటే మీరు ట్రక్కింగ్ అంటారు, కొంచెం వెయిట్ అనేది ఒక 20% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ కొంచెం క్యారీ చేస్తూ 20 కానీ 15 to 20% బాడీ వెయిట్ని ఒక బ్యాగ్లో ఏదైనా పెట్టుకొని వాకింగ్ చేసినా మీకు ఫాస్ట్గా ఫ్యాట్ బర్నింగ్ అనేది, మీ ఫ్యాట్ లాస్ జర్నీలో ఫ్యాట్ చాలా ఫాస్ట్గా బర్న్ అవుతుంది.